బహుధాన్యనామ సంవత్సరం నుండి నందననామ సంవత్సరం వరకు శ్రీశైల మల్లికార్జునుని గుడిలో పొగమంటలు పుట్టును. శ్రీశైల శిఖరముల నిప్పులు రాలిపడేను. గుళ్లలో అనగా దేవాలయములలోనికి విగ్రహములకు కళలు వచ్చి ఊరూరా నాట్యములాడేను. అప్పుడు పాపాత్ములైన వారికి భయము కలిగేను. శ్రీశైల మల్లికార్జునుడు స్వయముగా మనుజులతో మాటలాడిపోయేను. అందున కొందరు చనిపోయేరు. అంపవర్షము అనగా ఆయుధములు వర్షము వలె కురియును. కంచిలో ఉన్న కామాక్షమ్మకు కోపం కలిగేను. అందుచేత దక్షిణ దేశంలో నాయకులు, శిశువులు, ప్రజలు నష్టమయ్యేరు. వివిధ దేశాల వారికి దేవతా పంపుల వివరము అనగా ఏ ప్రాంతములలోని పాపాత్ములను ఏ రూపములతో దేవతలు నిర్మూలన చేయుదురో ఆ వివరము. కన్నడ దేశానికి కాళిపంపు, తురక దేశానికి దుర్గిపంపు, అరవ దేశానికి అర్కసోములు అనగా సూర్యచంద్రుల పంపు, మొరస రాజ్యానికి భద్రకాళి పంపు, సందుగొందుల దేశానికి భైరవుని పంపులు జరిగేను. ఆ మీదట దశ దిశల యందున బాలురు మొదలు వృద్ధుల వరకు విషగాలి నల్లగా సోకి నడినెత్తి బ్రద్దలై రాచపుండ్లు, గండమాలలు అనగా క్యాన్సర్ వంటి వ్యాధులు కలిగి అబ్బలు బొబ్బలు పెట్టి ఆసనమున పుండ్లు పుట్టి చచ్చేరు.